ఈ ప్రపంచంలో అందమైన ప్రదేశాలతో పాటు అత్యంత భయంకరమైన ప్రదేశాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి ప్రదేశాల దగ్గరికి మనుషులనే వాళ్ళు చాలా తక్కువగా వెళ్తుంటారు కాబట్టి అందుకే వాటి గురించి మనకి అంతే తక్కువగా తెలుస్తుంది. ఈ రోజు ఈ వీడియోలో ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలని కొన్నిటిని చూసేద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయటం అంటే జస్ట్ ఒక లైక్ చేస్తే చాలు. ఓయిమియాకోన్ ఇది రష్యాలో ఉంది. ఈ విలేజ్ ని ప్రపంచంలో ఉన్న అత్యంత భయంకరమైన ప్లేస్ గా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ -డిగ్రీలో ఫ్రీజ్ అయిపోయేంత మంచు పడుతూ ఉంటుంది కాబట్టి. ఈ విలేజ్ లో కేవలం 500 మంది మాత్రమే బ్రతుకుతుంటారు. అది కూడా అతి కష్టం మీద. ఇక్కడ టెంపరేచర్ అనేది -90 డిగ్రీస్ లో ఉంటుంది. అంటే ఇంత గడ్డకట్టుకుపోయే చలి ప్రాంతంలో ఈ మనుషులు బ్రతుకుతున్నారు. ఇంతటి చల్లటి వాతావరణంలో ఎలాంటి ఆహారపు మొక్కలు అనేవి పెరగవు. అందుకే ఇక్కడ ఫుడ్ దొరకటం కూడా చాలా కష్టం. ఒకవేళ టూరిస్టులు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళు ఎన్నో రోజులు ఈ విలేజ్ లో ఉండలేరు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఈ ఫైర్ ప్లేస్ ని పెట్టుకుంటూ సర్వే అవుతుంటారు. అయితే ఇక్కడ వెజిటేబుల్స్ లాంటివి పెరగకపోవటం వల్ల వీళ్ళందరూ ఈ రెయిన్డీర్ యానిమల్ యొక్క మాంసాన్ని ఎక్కువగా తింటూ బ్రతుకుతుంటారు. డెవిల్స్ పూల్ నిజానికి ఇది చాలా అంటే చాలా అందమైన ప్రదేశం. ఈ వాటర్ ఫాల్స్ ని చూడటానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు. ఈ విజువల్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది. మరి దీనికి డెవిల్స్ పూల్ అనే పేరెందుకు వచ్చిందంటే 350 అడుగుల వాటర్ ఫాల్స్ అంచున ఈ విధంగా ఎంజాయ్ చేయటం వల్ల. ఇంత భయంకరమైన ప్లేస్ లో ఈ విధంగా ఎంజాయ్ చేయటం అనేది నిజంగా చాలా ప్రమాదకరం. ఇంత ప్రమాదకరమైన ప్లేస్ లో జాగ్రత్తగా ఉండకపోతే అది వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం కూడా అవుతుంది. ఈ ప్రదేశం ఇంత ప్రమాదం అని తెలిసినా కూడా కొంతమంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ ఈ విధంగా ఎంజాయ్ కూడా చేస్తున్నారు. ఈ భయంకరమైన ప్రదేశం అనేది ఆఫ్రికాలో ఉన్న జాంబియా అనే కంట్రీలో విక్టోరియా ఫాల్స్ వద్ద ఉంది. ప్రతి మినిట్ కి 5 మిలియన్ల వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈత కొట్టడం అనేది అంత ఈజీ కాదు. అందుకే ఈ ప్లేస్ కి రావడానికి చాలా మంది భయపడతారు. కొంతమంది మాత్రమే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తుంటారు. గేట్స్ ఆఫ్ హెల్ దీన్ని దర్వాజా గ్యాస్ క్రేటర్ అని కూడా పిలుస్తారు. ఇది చూడటానికి చాలా అంటే చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఇదేమి మనుషులు క్రియేట్ చేసింది కాదు. భూమిలో నుంచి వచ్చే గ్యాస్ కారణంగా ఇక్కడ ఇంత భయంకరమైన హోల్ అనేది పడిపోయింది. అయితే ఇంత అగ్నిగోళంలా ఇది ఎందుకు క్రియేట్ అయిందంటే 1971లో సోవియట్ జియోలజిస్టులు ఇక్కడ త్రవ్వకాలు జరుపుతుండగా అనుకోకుండా అక్కడ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవటం వీళ్ళు గమనించారు. అవి ఒక 1 వీక్ లో పోతాయిలే అనుకుని వీళ్ళే అక్కడ నిప్పెలిగించారు. అంతే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మంటలు ఈ విధంగా వెలుగుతూనే ఉన్నాయి. అయితే ఇదింత భయంకరంగా ఉన్నా కూడా ఆ ప్లేస్ ని విజిట్ చేయడానికి చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఒక్కసారి ఆ సింక్ హోల్ దగ్గర ఉన్న మనుషుల్ని, వెహికల్స్ ని చూడండి ఎంత చిన్నవిగా ఉన్నారో. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఆ సింక్ హోల్ అనేది ఎంత పెద్దదో అని. ఇంకా ఆ సింక్ హోల్ ని రాత్రిపూట కనుక చూస్తే అది మనకి ఇంత భయంకరంగా కనిపిస్తుంది. మడిడి నేషనల్ పార్క్ ఫారెస్ట్ లోకి వెళ్లి వింతైన యానిమల్స్ ని కనిపెడదామని చాలా మంది రీసెర్చర్స్ వెళ్తూ ఉంటారు. అలానే టూరిస్టులు కూడా వెళ్తుంటారు. కానీ ఈ పార్క్ కి వెళ్ళాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఈ ఫారెస్ట్ అనేది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఒక భాగం కాబట్టి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అంటే మనలో చాలా మందికి తెలుసు ఇక్కడ ఎంతటి భయంకరమైన క్రియేచర్స్ బ్రతుకుతుంటాయో అని. ఇంకా ఈ సైంటిస్టులు కనిపెట్టనివి కూడా చాలానే బ్రతుకుతున్నాయి. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ గ్రీన్ అనకొండ. అయితే ఎక్కడ లేని వింతైన యానిమల్స్ అనేవి ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోనే ఎక్కువగా బ్రతుకుతుంటాయి. ఎందుకంటే ఇది అంత పెద్ద ఫారెస్ట్ కాబట్టి. అందువల్లనే ఈ ఫారెస్ట్ ని చాలా ప్రొటెక్ట్ చేయటం అనేది చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేనంత ప్రొటెక్షన్ ఈ ఫారెస్ట్ కే ఉంది. విచిత్రం ఏంటంటే ఈ ఫారెస్ట్ లో ఉండే యానిమల్సే కాకుండా ఇక్కడ ఉండే ప్లాంట్స్ కూడా చాలా విషపూరితమైనవి. ఇంకా ఇక్కడ బ్రతికే ఇన్సెక్ట్స్, క్రియేచర్స్ ఏది ఎంత విషపూరితమైందో కూడా చాలా మందికి తెలియదు. ఇక్కడ మనకి తెలియని అన్ని వింతైన విషపూరితమైన క్రియేచర్స్ అనేవి బ్రతుకుతున్నాయి. అందుకే ఈ ఫారెస్ట్ కి మనిషి అనేవాడు వెళ్ళాలంటే చాలా భయపడతాడు. టూర్ గైడ్ లేకుండా ఇక్కడికి వస్తే వాళ్ళు బ్రతికి తిరిగి వెళ్తారో లేదో కూడా చెప్పలేం. కిల్లర్ లేక్స్
సముద్రంలో ఉన్న వోల్కెనోస్ అనేవి పేలినప్పుడు ఈ లేక్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అవి ప్రపంచంలో మూడు ఉన్నాయి. వాటిలో లేక్ కివు, లేక్ నియోస్, మూడోది లేక్ మెనూన్. నిజానికి ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన. అందుకే ఈ లేక్స్ అనేవి ప్రపంచం మొత్తంలో మూడే ఉన్నాయి. ఈ లేక్స్ అనేవి మనుషులకి, జంతువులకి చాలా ప్రమాదకరం. వీటి వల్ల జంతువులు కూడా కొన్ని వందల సంఖ్యలోనే చనిపోతున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ లేక్స్ అనేవి ఎందుకు అంత ప్రమాదం అంటే ఇవి ఎప్పుడు పేల్తాయో తెలీదు. ఒకవేళ పేలాయంటే ఆ పేలుడులో విషవాయువుల్ని రిలీజ్ చేసి ఆ చుట్టుపక్కల ఉండే మనుషుల్ని, జంతువుల్ని ఈ విధంగా చంపేస్తాయి. అందుకే ఈ లేక్స్ అనేవి అంత ప్రమాదకరమైనవి. అందువల్లనే ఇలాంటి ప్రదేశాల్లో బ్రతకటానికి చాలా మంది జనాలు ధైర్యం చేయరు. 1986లో ఒకసారి ఈ పేలుడు అనేది జరిగి చాలా విధ్వంసాన్ని సృష్టించింది. డానికెల్ డిసర్ట్. ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న ఇథియోపియాలోని సెమెరా అనే టౌన్ లో ఈ డానికెల్ డిప్రెషన్ అనేది ఉంది. ఎటు చూసినా ఎడారి, ఇంకా అత్యంత వేడి గాలులు. ఈ ప్రదేశం చూడటానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ యాక్టివ్ గా ఉన్న ఒక అగ్నిపర్వతం ఉంది కాబట్టి. దాని కారణంగానే ఈ డానికెల్ డిప్రెషన్ అనేది ఏర్పడింది. మామూలుగానే ఈ ప్రదేశం చాలా వేడిగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ సల్ఫర్ మరియు టాక్సిక్ వంటి విషవాయుల్ని రిలీజ్ చేయటం వల్ల ఆ వేడి అనేది మరింత ఎక్కువగా తయారైపోతుంది. అంటే ఇక్కడ 122 డిగ్రీల ఫారెన్హీట్ అనేది ఏర్పడుతుంది. ఈ విషపూరితమైన వాయువులు రిలీజ్ అవటం వల్ల ఇక్కడ మనిషి అనేవాడు ఎక్కువసేపు ఉండలేడు. అందుకే ఇక్కడికి టూరిస్టులు తప్ప మామూలు మనుషులు ఈ ప్రదేశానికి అస్సలు రారు. ఈ టూరిస్టులు కూడా జస్ట్ ఆ ప్రదేశాన్ని విజిట్ చేసి మళ్ళీ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ ప్రదేశం ఇంత భయంకరమైన హీట్ ని క్రియేట్ చేయటం వల్ల ఇది ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసుకుంది. లేక్ నాట్రాన్. ఇక్కడున్న విజువల్స్ చూస్తే ఇదేదో ఏలియన్ మూవీలో ఉండే సీన్స్ చూస్తున్నట్లే మనకు కనిపిస్తుంది. ఈ వింతైన భయంకరమైన విజువల్స్ ని ప్రకృతే తయారు చేసింది. ఈ ప్రదేశం చూడటానికి సినిమాటిక్ స్టైల్లో ఉన్నా కూడా రియల్ లైఫ్ లోనే ఈ ప్రదేశం నిజంగా ఉంది. ఈ భయంకరమైన ప్రదేశం ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న టాంజానియాలో ఉంది. అంతేకాదు ఈ సరస్సు ఏకంగా 54 కిలోమీటర్ల దూరంతో అంత పెద్దదిగా ఉంది. ఈ లేక్ చూడటానికి నిజానికి చాలా అందంగా రెడ్ కలర్ ఈ విధంగా మనకి కనిపిస్తుంది. కానీ అందులో ఉండే వాటర్ మొత్తం నెట్రాన్ అనే టాక్సిక్ తో నిండిపోయింది. ఈ కెమికల్ ఎంత ప్రమాదకరం అంటే పొరపాటున మనిషి అనేవాడు ఇందులోకి దిగాడంటే ఆ మనిషికి చర్మం మొత్తం భయంకరమైన మంటలతో, ఇంకా కళ్ళు కూడా మండిపోతూ చాలా బాధని అనుభవిస్తాడు. ఇంకా ఎక్కువసేపు ఆ నీటిలో ఉంటే మన చర్మాన్ని గట్టిగా చేసేసి చివరికి ఒక స్టోన్ లాగా చేసే శక్తి ఈ కెమికల్ కి ఉంటుంది. ఈ లేక్ అనేది అంత ప్రమాదకరమైంది. అయితే ఈ లేక్ అనేది ఇక్కడ ఎందుకు క్రియేట్ అయిందంటే ఈ లేక్ దగ్గరలోనే ఒక యాక్టివ్ గా ఉన్న అగ్నిపర్వతం అనేది ఉంది. దాని వల్లనే ఈ సరస్సు అనేది ఇంత భయంకరంగా మారిపోయింది. ఈ లేక్ గురించి తెలియక చాలా పక్షులు, జంతువులు ఈ ప్రదేశానికి వచ్చి వాటి ప్రాణాలను పోగొట్టుకున్న సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ఈ ఫ్లెమింగో బర్డ్స్ మాత్రం ఇక్కడ చాలా హ్యాపీగా బ్రతుకుతున్నాయి. ఎందుకంటే వీటికి ఒక ప్రత్యేకమైన గ్రంథులు ఉండటం వల్ల ఇలాంటి టాక్సిక్ వాటర్ ని త్రాగినా కూడా ఆ టాక్సిక్ ని సపరేట్ చేసేంత శక్తి ఆ గ్రంథులకి ఉంటుంది. అందువల్లనే ఈ పక్షులు ఇక్కడ ఇన్ని వేల సంఖ్యలో బ్రతకగలుగుతున్నాయి. నార్త్ యుంగాస్ రోడ్. మనం జర్నీలు చేసేటప్పుడు ఆ రోడ్స్ అనేవి ఇంత నీట్గా ఉంటే ఆ జర్నీనే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ అలాంటి జర్నీలే ఇంత భయంకరమైన ప్రదేశంలో చేయాలనుకున్నప్పుడు ఆ రోడ్డు ఫినిష్ అయ్యేలోపు మనం బ్రతికి ఉంటామో లేదో కూడా గ్యారంటీ ఉండదు. ఇది అంత ప్రమాదకరమైన రోడ్డు. ఈ రోడ్డు అనేది బొలీవియాలో ఉంది. ఈ రోడ్డు అనేది చాలా మెలికలు తిరిగి ఉండటం వల్లే ఇక్కడ జర్నీ చేయటం అనేది అంత ఈజీ కాదు. ట్విస్ట్ ఏంటంటే ఈ రోడ్డుకి ఎడ్జెస్ న ఎలాంటి సేఫ్టీస్ కూడా ఉండవు. ఇంకా ఆ కిందనున్న లోయ అనేది 2000 అడుగుల లోతులో కూడా ఉంది. ఏ మాత్రం తేడా జరిగినా అందరూ ఆ లోయలో పడిపోతారు. ఈ రోడ్డు మొత్తం ఫినిష్ అవ్వాలంటే 69 కిలోమీటర్ల దూరం వరకు జర్నీ చేయాల్సిందే. ఒక పక్క ఈ రోడ్డు చూడటానికి ఇంత భయంకరంగా ఉంటే మరో పక్క పైనుంచి వాటర్ పడటం, ఇంకా కొండ చర్యలు విరిగిపడటం, అలానే పొగ మంచు కూడా ఎక్కువగా ఉండటంతో అసలు ఈ ప్లేస్ లో జర్నీ చేయటమే ఒక నరకంలా ఉంటుంది. మరి ఇంత భయంకరమైన ఈ దారిలో ప్రమాదాలు జరగలేదా అంటే చాలానే జరిగాయి. 1994 నుంచి ఇప్పటి వరకు 300 డ్రైవర్లు ఈ లోయలో పడిపోయి చనిపోయారు. ఎర్టాలే వోల్కెనో.
ఇది యాక్టివ్గా ఉన్న వోల్కెనో. ప్రపంచం మొత్తంలో ఇలా లేక్స్ లాగా క్రియేట్ చేసే అగ్నిపర్వతాలు కేవలం 5 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఈ ఎర్టాలే వోల్కెనో కూడా ఒకటి. ఇంత భయంకరమైన ఈ అగ్నిపర్వతాల దగ్గరికి మనిషి అనేవాడు వెళ్లాలన్నా కూడా చాలా భయపడతాడు. ఒక్కసారి ఆ అగ్నిపర్వతం దగ్గర ఆ లావా రిలీజ్ అయ్యేటప్పుడు వచ్చే ఆ సౌండ్ని వినండి. ఎంత భయంకరంగా అనిపిస్తుందో. ఇంతటి భయంకరమైన ఈ ప్రదేశాన్ని చూపించడానికి టూరిస్టులు మరియు ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే వాళ్ళ వ్యూవర్స్ కి చూపించడానికి ఇంత సాహసాలు అనేవి చేస్తుంటారు. ఈ అగ్నిపర్వతాలు ఎప్పుడు పేల్తాయో ఎవరికీ తెలీదు. అందుకే ఇక్కడికి నార్మల్ మనుషులు రావటానికి అస్సలు సాహసించరు. ఈ వోల్కనోస్ అనేవి పేలటం ఒక ప్రమాదం అయితే, మరో పక్క అవి రిలీజ్ చేసే విషవాయువుల్ని ఎక్కువగా పీల్చినా కూడా ఆ మనిషికి చాలా ప్రమాదం ఉంటుంది. అయితే ఈ ప్రమాదకరమైన ఈ అగ్నిపర్వతం అనేది ఇథియోపియాలో ఉంది. కొన్ని అగ్నిపర్వతాలు మనకి నార్మల్గా కనిపిస్తుంటాయి, కానీ ఈ అగ్నిపర్వతాలు మాత్రం ఆ లావాని ఒక లేక్ లాగా తయారు చేస్తాయి. అంటే అవి అంత ఎక్కువ మొత్తంలో లావాని రిలీజ్ చేస్తుంటాయి. అందుకే ఈ అగ్నిపర్వతం ఇంత మొత్తంలో లావాని రిలీజ్ చేస్తూ వరల్డ్ రికార్డ్ని కూడా క్రియేట్ చేసింది. కానీ ఈ అగ్నిపర్వతం కనుక బ్లాస్ట్ అయిందంటే అప్పుడు జరిగే విధ్వంసం అంతా ఇంత ఉండదు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశంగా పేరొచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.